హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2023 టెట్ పేపర్ 1లో వచ్చిన ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బాలల హక్కులపై యుఎన్ కన్వెన్షన్ 1989 ప్రకారం కింది వాటిలో బాలల హక్కు కానిది ఏంది? కింది వాటిలో బాలల హక్కు కానిది ఏందని అడిగాడు. ఆప్షన్ 1 హానికరమైన మందుల నుండి రక్షణ పొందే హక్కు. ఆప్షన్ 2 పిల్లలు చట్టవిరుద్ధ కార్యకలాపాల నుండి రక్షణ పొందే హక్కు. ఆప్షన్ 3 విషయ పరిజ్ఞానం పెంచుకోవడం మరియు ప్రపంచం గురించి అవగాహన పెంచుకునే హక్కు. ఆప్షన్ 4 వచ్చేసి హింస మరియు హానికరమైన సంఘటనల నుంచి రక్షణ పొందే హక్కు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. పిల్లలు చట్ట విరుద్ధ కార్యకలాపాల నుండి రక్షణ పొందే హక్కు ఇది ఉండదండి. చట్ట విరుద్ధ కార్యకలాపాలు ఎవరు చేసినా శిక్ష అర్హులు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మౌర్య చక్రవర్తి అయిన అశోకరాజు ప్రజల మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి ఈ అధికారులను నియమించాడు. ఎవరిని నియమించాడు? ఆప్షన్ 1 దమ్మ మహామంత్రులు. ఆప్షన్ 2 నాయకాలు. ఆప్షన్ 3 మన్సబ్దారులు. ఆప్షన్ 4 పాట్లాలు. ఆన్సర్ వచ్చేసి దమ్మ మహామంత్రులు అండి. దమ్మ మహామంత్రులు ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 123 క్వశ్చన్, ఈ హైదరాబాద్ నిజాం 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రానికి రాజ్ ప్రముఖ్గా కొనసాగాడు. ఎవరు? ఆప్షన్ 1 మీర్ తహ్నియాత్ ఖాన్. ఆప్షన్ 2 వచ్చేసి అక్బర్ అలీ ఖాన్. ఆప్షన్ 3 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆప్షన్ 4 నిజాం అలీ ఖాన్. ఆన్సర్ వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. చివరి రాజైన 7వ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనకు 1948 సెప్టెంబర్ 11న హైదరాబాద్ రాజ్యం మనకు ఇండియాలో కలపడం జరిగింది. అప్పటి నుంచి 1956 వరకు అంటే తెలంగాణ ఆంధ్ర రెండు కలిపి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడేంత వరకు మనకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్ ప్రముఖ్గా కొనసాగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 124, 1919లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని ఆమోదించింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ అధికారాన్ని ఇచ్చింది. ఏ అధికారాన్ని ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వానికి? ఆప్షన్ 1 ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం. ఆప్షన్ 2 ఉప్పు చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తులను అరెస్ట్ చేయడం. ఆప్షన్ 3 భారతదేశానికి స్వతంత్రంను ప్రకటించడం. ఆప్షన్ 4 ఎటువంటి వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయడం మరియు విచారణ లేకుండా జైల్లో పెట్టడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇది ఎటువంటి వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయడం మరియు విచారణ లేకుండా జైల్లో పెట్టడం. ఈ 1919 ఈ రౌలత్ చట్టాల వల్లనే జలియన్ వాలాబాగ్ ఘటన జరిగి అందులో ఎంతోమంది చనిపోవడం జరిగింది. జలియన్ వాలాబాగ్ ఘటనలో కాల్పులు జరిపింది రెజినాల్డ్ డయర్ అండి. రెజినాల్డ్ డయర్ కాల్పులు జరపడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 దీనికి సంబంధించి. నెక్స్ట్ 125 క్వశ్చన్, కింది వాటిలో అక్షాంశాలకు సంబంధించి సరికానిది ఏదని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 భూమధ్య రేఖకు ఇరువైపులా 180 అక్షాంశాలు ఉంటాయి. సెకండ్ 1 కర్కట రేఖ భారతదేశం గుండా వెళ్తుంది. ఆప్షన్ 3 అక్షాంశాలలో భూమధ్య రేఖ అతిపెద్దది. ఆప్షన్ 4 భూమధ్య రేఖ భూమిని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఇందులో ఏది తప్పు అంటే ఫస్ట్ 1 అండి. భూమధ్య రేఖకు ఇరువైపులా 180 అక్షాంశాలు ఉండవండి, 90 అక్షాంశాలు ఉంటాయి. ఇరువైపులా 90 మొత్తం 180, భూమధ్య రేఖతో కలిపి 181 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ 126, కింది వాటిలో సరైన జతను గుర్తించండి. ప్రార్థన సమాజాన్ని స్థాపించింది ఎవరంటే కేశవ్ చంద్రసేన్ అండి. కేశవ్ చంద్రసేన్ ప్రార్థన సమాజాన్ని. సత్యశోధక్ సమాజాన్ని జ్యోతి బాపులే గారు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఆర్య సమాజాన్ని స్థాపించింది స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్ 127, దక్కన్ పీఠభూమి తూర్పు అంచున ఈ పర్వతాలు ఉన్నాయి. దక్కన్ పీఠభూమి తూర్పు అంచున ఈ పర్వతాలు ఉన్నాయి. ఆప్షన్ 1 నీలగిరి పర్వతాలైన పశ్చిమ కనుమలు. సెకండ్ పశ్చిమ కనుమలు అండ్ తూర్పు కనుమలు. థర్డ్ మహాదేవ్ అండ్ కైమూర్ రేంజ్. ఫోర్త్ వచ్చేసి సత్పుర శ్రేణి అండ్ నీలగిరి కొండలు. ఈ తూర్పున అన్నాడు కాబట్టి పశ్చిమ కనుమలు అసలు ఉండవు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ థర్డ్ 1 అండి. మహాదేవ్ మరియు కైమూర్ రేంజ్ అనేవి ఉంటాయి. ఈ సత్పుర వచ్చేసి దక్కన్ పీఠభూమికి ఉత్తరాన ఉంటాయి. నీలగిరి వచ్చేసి దక్షిణాన ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్ 128, ఇవి ఉండడం వల్ల పశ్చిమ తీరం వెంబడి వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 1 సంవత్సరాంతం పొడవునా ఏర్పడే వాయుగుండాలు మరియు తుఫాన్లు. ఆప్షన్ 2 ఉపరితల గాలి ప్రసరణ. ఆప్షన్ 3 పశ్చిమ తీరంలోని అరేబియా సముద్రం. ఆప్షన్ 4 పశ్చిమ కనుమలు. ఆన్సర్ వచ్చేసి పశ్చిమ కనుమలు అండి. పశ్చిమ కనుమలు ఉండడం వల్ల అక్కడ వర్షపాతం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 129, ఎక్స్ హైదరాబాద్ నుంచి గోవా వరకు ప్రయాణించింది. దీనికోసం ఎక్స్
ఎక్స్ ఈ దశలో ప్రయాణిస్తుంది. మనకు హైదరాబాద్కి అంటే తెలంగాణ రాష్ట్రానికి గోవా ఎటువైపు ఉంటుంది, ఇటు పడమర వైపున ఉంటుంది కాబట్టి పడమర అండి. ఆన్సర్ వచ్చేసి మనకు పడమర వైపుడే. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 130 టోల్ ఫ్రీ నంబర్ 1098 దీనికి సంబంధించింది. బ్లడ్ బ్యాంకుకి సంబంధించిందా, మహిళా హెల్ప్ లైనా, ట్రాఫిక్ హెల్ప్ లైనా లేదా చైల్డ్ లైనా? ఆన్సర్ వచ్చేసి చైల్డ్ లైన్ నెంబర్ అండి. ఇది చైల్డ్ లైన్కి సంబంధించిన నంబర్. నెక్స్ట్ 131 ఈ సబ్జెక్టులపై పార్లమెంటు మాత్రమే చట్టాలు చేస్తుంది. అసెంబ్లీలో చట్టాలు చేయకుండా ఓన్లీ పార్లమెంట్ మాత్రమే చట్టం చేసేది ఏవి? ఆప్షన్ 1 నీటిపారుదల, పోలీస్ మరియు ఆరోగ్య సంరక్షణ. 2 వ్యవసాయం, ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి టెలిఫోన్ మరియు పోస్టల్ వ్యవస్థకు సంబంధించిన నియమాలు, నిబంధనలు. ఆప్షన్ 4 కేంద్రీయ విద్యాలయాలు మరియు కేంద్ర పాఠశాలలు. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. టెలిఫోన్ మరియు పోస్టల్ వ్యవస్థకు సంబంధించిన నియమాలు ఇవి కేంద్రం మాత్రమే అంటే పార్లమెంట్లో మాత్రమే చట్టాలు చేయబడతాయండి, అసెంబ్లీలో కాదండి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి 132 వస్తువుల కొనుగోలుకు సంబంధించి షాప్ కీపర్ ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. కొనుగోలుదారు షాప్ కీపర్పై సివిల్ కేసును దాఖలు చేశాడు మరియు డివిజనల్ స్థాయిలో జూనియర్ సివిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో కొనుగోలుదారు సంతృప్తి చెందలేడు. సో అప్పుడు అతను ఈ కోర్టుకు అప్పీల్ చేయవచ్చు. ఏ కోర్టు? అసిస్టెంట్ సెషన్ కోర్టా, జిల్లా కోర్టా, సెషన్స్ కోర్టా, హైకోర్టా? జిల్లా కోర్టు అండి. ఆన్సర్ వచ్చేసి జిల్లా కోర్టు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో నీటి కాలుష్య కారకం కానిది. నీటి కాలుష్యానికి కారకం కానిది అని అడుగుతున్నాను. ఆప్షన్ 1 క్లోరోఫ్లోరోకార్బన్లు, ఆప్షన్ 2 జీవ సంబంధ వ్యర్థాలు, ఆప్షన్ 3 ఉష్ణం, ఆప్షన్ 4 అవక్షేపం. ఆప్షన్ 1 కరెక్టా అండి. క్లోరోఫ్లోరోకార్బన్లు ఇవి గాలికి ఇది ఓజోన్కు సంబంధించి ఓజోన్ దెబ్బతీయడానికి కారణమవుతుంది. అలాగే ఇది గాలి కాలుష్యానికి కారకం అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి 134 కింది వానిలో పునరుద్ధరింపదగని శక్తి వనరులను గుర్తించండి. పునరుద్ధరింపదగని అంటున్నాడండి. సౌరశక్తి, శిలాజ ఇంధనాలు, పవనశక్తి, జలశక్తి. శిలాజ ఇంధనాలు అంటే బొగ్గు సంబంధించినవి. ఈ బొగ్గు అనేది తీసిన కొద్దీ తరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ అవి సృష్టించబడవు. ఆన్సర్ వచ్చేసి ఇదండి, శిలాజ ఇంధనాలు. 135 మానవులలో దీని ద్వారా మూత్రాశయం నుండి మూత్రం బయటకు విసర్జించబడుతుంది. ఆప్షన్ 1 వృక్కనాళికలు, ఆప్షన్ 2 మూత్రనాళికలు, ఆప్షన్ 3 మాల్ఫిజియన్ నాళికలు, ఆప్షన్ 4 ప్రసేకం. ఆన్సర్ వచ్చేసి ప్రసేకం. 136 మానవులలో పీల్చిన గాలి నాసికాకుహరం నుండి దీనిలోకి వెళ్తుంది. స్వరపేటిక, గ్రసని, శ్వాసనాళం, వాయునాళం. దేనిలోకి వెళ్తుందండి? గ్రసని. ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మానవుని గుండె ఈ గదిపై భాగం నుండి పుపుస ధమని బయలుదేరుతుంది. ఏ గది నుంచి బయలుదేరుతుందని అడుగుతున్నారు. పుపుస ధమని. ఆన్సర్ ఆప్షన్ 1 వచ్చేసి కుడి జఠరిక, ఆప్షన్ 2 కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక. ఆన్సర్ వచ్చేసి కుడి జఠరిక నుండి అండి. నెక్స్ట్ 138 లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏంటి? ఆప్షన్ 1 ట్రిప్సిన్, ఆప్షన్ 2 లైపేజ్, ఆప్షన్ 3 టైలిన్, ఆప్షన్ 4 పెప్సిన్, ఆప్షన్ 3 టయాలిన్. నెక్స్ట్ 139 కింది వానిలో వేరు రూపాంతరాన్ని గుర్తించండి. అల్లం, పసుపు, ఆలుగడ్డ, చిలగడదుంప. ఇందులో ఏదండి వేరు రూపాంతరం? చిలగడదుంప. ఆన్సర్. నెక్స్ట్ 140 ఈ విటమిన్ లోపం వల్ల పెల్లాగ్రా వ్యాధి కలుగుతుంది. ఏ విటమిన్? థయామినా, నియాసినా, పోలికామ్లమా, బయోటినా? ఆన్సర్ వచ్చేసి నియాసిన్ వల్ల ఈ పెల్లాగ్రా డిసీజ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ 141 ఆవృత బీజ మొక్కల్లో ఫలంగా అభివృద్ధి చెందే భాగం. ఏ భాగం? అండాశయమా, పిండకోశమా, అండమా, పిండమా? అండాశయం. ఆన్సర్ వచ్చేసి అండాశయం. 32 దంతాలు ఉన్న ప్రౌఢమానవంలో రదనికల సంఖ్య ఎంత? 8, 12, 4, 6? ఆన్సర్ వచ్చేసి 4 అండి. వాతావరణంలో సమృద్ధిగా లభించే వాయువు హైడ్రోజనా, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది, 78% ఉంటుంది. కింది వానిలో గాలి ద్వారా వ్యాపించే వ్యాధి ఏది? మలేరియానా, డెంగ్యూనా, క్షయవ్యాధియా, కలరా? మలేరియా అలాగే డెంగ్యూ దోమకాటు వల్ల వస్తుంటాయి. ఈ కలరా వచ్చేసి నీటి ద్వారా వస్తుంది. క్షయవ్యాధి అనేది ఇది ఏంటంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది, టీబీ అంటారు కదా, క్షయవ్యాధి. ఆన్సర్ వచ్చేసి క్షయవ్యాధి అండి. గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కింది వానిలో క్షయవ్యాధి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.